ఈరోజు మనం నీరుకుళ్ళ ఆత్మకూరు మండలం పరమేశ్ రైతు పత్తి సాగు చేయటం జరిగింది. అందులో అప్సా 8 వాడడం జరిగింది. అప్సా 8 ఫలితం ఎలా ఉందో ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే పరమేశ్ గారు. నమస్తే అండి సార్. మీరు అప్సా వాడడం జరిగింది కదా, అది మొక్క ఎలా ఉంది, ఎట్లున్నది ఒకసారి మీ మాటల్లో చెప్పండి. అయితే అప్సైడ్ మంద అనేది మాకు ఇంతవరకు తెలియదు మా నీరుకుల గ్రామంలో. అయితే ఎందుకంటే సరే ఈ సాగర్ అనే సార్ వచ్చి మాకు ఈ మందు వాడండి, మీకు మంచి ఫలితం అవుతుంది, పెరుగుదల కానీ మంచి గ్రోతింగ్ వస్తుంది, పత్తి మంచి పచ్చదనం ఉంటుంది, ఒక 5 ఎకరాలు కొట్టుకోవచ్చు అని 1 లీటరు కొట్టుకొని ఒకసారి ఫస్ట్ చూడు అంటే సరే అని నేను ధైర్యం చేసుకున్నా. కొని ఆ మందు కొట్టిన కాంచెల్లి నాకు అసలు ఇప్పుడు అప్పుడు నేను దాదాపు ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు అవుతుంది పత్తి సాగు చేయబట్టి. నాకు అప్పటి నుంచి వెళ్ళి ఇప్పుడు ఈ మందు కొట్టినాక మంచి ఫలితం అనిపిస్తుంది. ఎందుకంటే చెట్టు కూడా మంచి దాదాపు ఇప్పుడు దాదాపు 70-80 కాయ క్రాప్ ఉన్నది. మళ్ళీ అట్లనే మళ్ళీ చెట్టు కూడా ఏం ఇట్లా ఎరుపు రాకుండా మళ్ళీ అది గ్రోతింగ్లో మంచిగా ఇంకా బోల్స్ ఉన్నది సార్. ఇప్పటికి మేము పత్తి ఎరుతాను సార్. అప్పటికిప్పుడు పోయిన సంవత్సరానికి ఇప్పటికి మంచిగా అనిపిస్తుంది. ఈ మందు వాడినట్లయితే మాత్రం ప్రతి ఒక్క రైతుకు మంచి సంతోషం కలుగుతుంది. ఈ మందు పక్కా వాడదామని మళ్ళీ ఒక్కొక్క లీటర్ తీసుకొని 2 లీటర్లు తీసుకొని పొలాన్ని కూడా వాడదాం అనుకుంటున్నా. మళ్ళీ ఒక్కొక్క లీటర్ తీసుకుంటే పత్తికి అవుతుంది, 2 లీటర్లు తీసుకుందాం అనుకుంటాను. ఇది మాత్రం మాకు మంచిగా అనిపిస్తుంది. అది వాడే ముందుకు ఎట్లున్నది, వాడినాక ఎట్లున్నది? పోయిన సంవత్సరం ఇట్లా లేకపోయా. అయితే వీళ్ళు ఫస్ట్ మీరు వాడండి, వాడిన తర్వాత మీకే తెలుస్తుంది అంటే అయినా మంచిదని తీసుకొని కొట్టినా. 2 సార్లు కొట్టినా. నాకు ఇప్పటికి మాత్రం చేను అదే రకంగా ఉన్నది. ఇప్పటి వరకు ఏం మాత్రం గిట్ట దానికి తెగుళ్ళు కానీ ఏం కానీ రాలే. చేను మాత్రం మంచిగానే ఉన్నది. నాకు మొక్క ఆరోగ్యంగా ఉందా? మొక్క ఆరోగ్యంగా పెరుగుదల అసలు దాదాపు ఒక 4 రోజుల చేను మాత్రం మాకు మంచిగా అనిపించింది. అప్పటికిప్పటికి అదే పొజిషన్ లేదు సార్. ఇది అందరు రైతులు వాడుకోవచ్చా? పక్క ఇది వాడుకుంటే మాత్రం మంచిది. మేము కూడా పక్క పంట చేనులో కూడా చెప్తాను, మీరు ఏం వాడుతున్నాం అంటే ఇదే మందు పేరు చెప్తాను. చెప్తే కదా వాళ్ళు కూడా మేము తెచ్చుకుందాం అనుకుంటాను. అయితే ఇది ఫస్ట్ స్టార్టింగ్లోనే మనం మొక్క పెట్టినాక ఒక 4 రోజుల నుంచి వెళ్ళి కొట్టుకుంటే మాత్రం 2 సార్లు మనం ఒక 3 సార్లు 4 సార్లు వాడుకుంటాం కానీ తప్పేం లేదండి. ఈ అప్సా 8 మీకు ఎవరి వల్ల తెలుసు? ఈ అప్సైడ్ అయిన మందు సాగర్ అంటేనే ఆయన ఇక్కడ తీసుకొని ఆ సాగర్ అంటే సార్ మీరు కొట్టుకోండి అని చెప్పి అంటేనే సరే 2-3 సార్లు అడిగితే సరే మాకు తెలియదు కదా మన మందు నాకు మేము ఎప్పుడు వాడలే కదా అంటే ఇది ఒకసారి వాడినాక నీకే తెలుస్తుంది అని చెప్తే సరే అని చెప్పి ఒకసారి మా ఊరు నీరుకుళ్ళకి వచ్చి వీళ్ళు ఒకసారి రైతులందరూ కూకుండా పెట్టి చెప్పడం జరిగిన తర్వాత సరే వాడదామని మేము ధైర్యం చేసి ఒక 10 మంది రైతులను తీసుకుని ఈ మందు వాడినామండి. మాకు అయితే మంచిగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.